హలో ఫ్రెండ్స్, నేను శరణ్యాని. ఇవాళ 7 అడుగుల పందెం 101వ భాగం చదువుకుందాము. రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు. ఓడలో ఇంకా 1000 మంది పైనే ఉన్నారు కానీ ఇక ఓపిక నశిస్తుంది. ఆరోగ్యం బాగోలేదు. పాపం వారి శాడిజం అయిన హింసతో కొంతమంది చనిపోయేవారు కూడా. ఇంకా ధనుంజయ్కి ఓపిక లేక అమ్మవారు పూసినట్టుగా అనిపిస్తుందని చెప్పి మళ్ళీ తన ఇంటికి బయలుదేరాడు ధనుంజయ్. చేరుకున్న ప్రాంతంలో ఉన్న విషయాలు బట్టి తను ఏ దిక్కున ప్రయాణించాలో ఆ దిక్కున ప్రయాణించాడు ధనుంజయ్. తన కుటుంబాన్ని చేరుకున్నాడు ధనుంజయ్. అప్పటికే రాజయ్య ప్రాణాలు వదిలేశారు. కర్మకాండాలు జరిపించాడు ధనుంజయ్. యుద్ధం అంతా ముగిసింది. ఎక్కడి వారు అక్కడ ఆనందంగా ఉండిపోవచ్చని, తమ తమ ప్రాంతంలోని ఇళ్లకు చేరుకోవచ్చని దండోరా వేయించడంతో మళ్ళీ తమ దిక్కుకి తమ ఇంటికి చేరుకున్నారు అందరూ. ధనుంజయ్ దంపతులు విజయవాడ నగరానికి చేరుకున్నారు. వలస పక్షుల్లా పల్లెలో నివసించే వీలు లేకుండా చేశారు తెల్లవాళ్ళు. ఇల్లు, పొలాలు, ధాన్యపు కొట్టాలు అన్నీ బాంబుల దాడిలో ఛిద్రం అయిపోయాయి. అందుకే ఆ ప్రాంతాల నుండి వలస వచ్చేశారు. తమకంటూ మిగిలిన ఒక పెద్ద దిక్కు సుబ్బమ్మ గారితో ఒక ఫ్యాక్టరీలోకి కూలి పనులకు వెళ్ళేవాడు ధనుంజయ్. చిన్న ఇల్లు చూసుకుని ఆనందమైన సంసారం మొదలుపెట్టారు దుర్గా ధనుంజయ్ దంపతులు. ఫ్యాక్టరీలో పనికి వెళ్తూ సద్మనిన గొడవలతో నగరం కూడా సద్మణిగినట్లే ఉండేది బెజవాడ నగరం. ఎక్కడ చూసినా నిరాసక్తిగా ఉండేది. కొన్నాళ్ళు జరిగిన ఘోరాలను అంత త్వరగా ఎవరూ మర్చిపోలేరు. ఎంతోమందిని పోగొట్టుకున్నారు యుద్ధంలో. మిగిలిన వారు తమ జీవన వృత్తులలో ఎవరికి వారు పట్టుదలగా నిలబడడానికి మళ్ళీ ప్రయత్నిస్తూ ఉన్నారు. పచ్చగా కనిపించిన ప్రతి విషయాన్ని కూడా నాశనం చేసి వెళ్ళారు తెల్లవాళ్ళు. గొప్ప గొప్ప వ్యాపార సంస్థలను కూడా తగలపెట్టేశారు. కొన్ని సంవత్సరాల వరకు కోలుకోలేనంత దెబ్బ కొట్టారు. మన వైద్య రీతులు, తెలుగువారి ఆరోగ్య రహస్యాలు, మన ఆయుష్ ఎక్కువ ఎందుకు, మగవారిలో భయం లేని తత్వాలు, ఆడవారికి సైతం ఉన్న ధైర్యం, ఆయుధాలను నమ్మకుండా స్వశక్తి మీద యుక్తితో యుద్ధం చేసిన మన భారతీయుల శక్తి మీద వారికి అపార నమ్మకం ఏర్పడింది. మన భారతీయుల జీన్స్లో మగవాళ్ళకు ఉన్న శక్తులను వారు గమనించారు. తెల్లవారి జాతుల్లో ఆ సమస్యలు ఎక్కువగా ఉండడం వల్ల కొందరు బలవంతులైన భారతీయులను, స్త్రీలను, పురుషులను ఎవరికి తెలియకుండా వారు తీసుకుని వెళ్ళినట్లు సమాచారం. రుజువులు లేకుండా చేశారు. మన వారి జీన్స్పై వారికి అంత నమ్మకం, ఆ ధైర్యం, ఆ తెగువ, ఆడవాళ్ళలో కూడా పట్టుదల, శీలానికి వారికి ఇచ్చే విలువ, ముఖ్యంగా నిగ్రహ శక్తి, అన్ని విషయాలలో కూడా అన్నీ కూడా చాలా గొప్పగా కనిపించేవి తెల్లవాళ్లకు. కానీ ఆ గొప్ప విషయాలను భారతీయుల ముందు ఒప్పుకోవడానికి వాళ్ళ ఈగో అడ్డం వస్తుంది. అందుకే భారతదేశాన్ని ఆక్రమించుకున్న తర్వాత భారతీయులను తమ పని వాళ్ళలాగా తమకు అన్ని రకాల సేవలు చేయించుకున్నారు. కక్షలతో వ్యసనాలను విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు కుటీల బుద్ధితో మన జాతులను నాశనం చేయాలని వారు పన్నారు. తట్టుకోలేని ఇబ్బందులు కొన్ని సంవత్సరాలు పడ్డారు ప్రజలు. కరువు కాటకాలు వచ్చాయి. ప్రతి ఒక్కరూ ధైర్యంతో ముందు అడుగు వేయాలని, ఎవరి పనులు వారు చేసుకోవాలని, ఎవరి వృత్తులు వారు మళ్ళీ కొనసాగింపుగా ఉండాలని దండోరాలు వేయిస్తూ, ధైర్యంతో శక్తిని నింపుతూ, రాసిన పాటలు పాడుతూ, ప్రసిద్ధ కవులతో మంచి మంచి స్ఫూర్తి నింపే వాక్కులతో బాధ్యత కలిగిన వాళ్ళు నినాదాలు చేసుకుంటూ రోడ్ల వెంబడి వరుసగా వెళ్ళేవారు. తమ దేశభక్తిని పొగుడుతూ పాడుతూ, జై భరత భూమి, జై భారత భూమి. భారతీయ యువకుల ధైర్యము తెల్లవాళ్ళను తరిమి కొట్టాను. ఇన్నాళ్ళ భారతమాత వేదనను తొలగించి జై జవాన్, జై కిసాన్, వందే మాతరం, వందే మాతరం అంటూ ఎటు చూసిన రోడ్ల వెంట బాధ్యత కలిగిన దేశభక్తులు నినాదాలు చేసుకుంటూ ప్రజలలో కొత్త ఉత్సాహాన్ని నింపుతూ మరలా జీవనానికి కొత్త ఊపిరి పోస్తూ సాగించేవారు. స్ఫూర్తిదాయకమైన యాత్ర చేసేవారు. మండు టెండలలో కాలు కాలుతున్న లెక్క చేసేవారు కాదు. జోరున వర్షంలో తడిసిపోతూ వెళ్ళేవారు. మన జాతీయ జెండాలు పట్టుకుని వెళ్తూ వారి వైపు చూసి ఎంతో ధైర్యాన్ని నింపుకునేవారు వారు. ప్రజలో చైతన్యం తీసుకురావడానికి ఎంతోమంది గొప్పవారు వెలుగులోకి రానివారు ఎంతోమంది ఆ బాధ్యతలు నెత్తిన పెట్టుకుని ఊరూరా తిరుగుతూ చైతన్యాన్ని నింపుతూ, అందరి గుండెల్లో ధైర్యాన్ని నింపుతూ, మిగిలిన తమ కుటుంబాలను
దిగులు లేకుండా చూసుకునేలా ధైర్యాన్ని నూరు పోసి వెళ్ళేవారు. స్త్రీలు సైతం నినాదాలు చేసేవారు. 10 మంది బిడ్డలు పుడితే ఏ ఒక్కరో మిగిలిన తల్లులు కూడా ఉండే ఆ రోజుల్లో ఆ విధంగా చచ్చేదానికంటే యుద్ధంలో వీరమరణం పొందిన వారు స్వర్గానికి వెడతారు. అటువంటి వారి కుటుంబం ఎంతో ఎత్తుకు ఎదుగుతుంది. నిరాశ పడకండి సోదర సోదరీమణులారా, చెప్పేది ఆలకించండి, ధైర్యాన్ని విడవకండి. స్వతంత్రం మన జన్మ హక్కు, సాధించుకున్నాం అంటూ చైతన్యవంతమైన పాటలు దుర్గకు ఆనందంతో ఒళ్ళు పొంగిపోయేది. కష్టపడి పనిచేసి డబ్బులు తీసుకొచ్చేవాడు ధనుంజయ్. తెచ్చిన దానితో అన్నం కూరలు వండి తమ వరకు తీసుకుని మిగిలిన ఆహారాన్ని పొట్లాలు కట్టి అభాగ్యులకు దానం చేస్తూ ఉండేవారు ధనుంజయ్, దుర్గ. ఎందరో నిరాశ్రయులకు, తల్లిదండ్రులను పోగొట్టుకున్న బిడ్డలకు, బిడ్డలను పోగొట్టుకున్న తల్లిదండ్రులకు ఆశ్రయాలను చూపించి వారికి అన్నదానాలు చేయించేవారు ధనుంజయ్. పేదలను కలుస్తూ నిరాశ్రయాలకు ఒక ఆశ్రయాన్ని కల్పించేవారు ధనుంజయ్. ఆ బాధ్యతలో మునిగి అందరికీ సేవ చేసేవాడు. కొన్ని సమయాలలో పని చేసినా కూడా అందరి కోసం ఎంతో త్యాగం చేసేవాడు. ఒక్కోసారి బియ్యం తమకు సరిపడా ఉంటే విసిరి అందరికీ గంజి కాసి పంచేది దుర్గ. పల్లెటూరులో ఉన్న తమ ఆస్తులు అమ్ముకుని చక్కటి ఇల్లు కొన్నారు ధనుంజయ్. కాలం జరుగుతూ ఉంది. దుర్గా వాళ్ళకు పొలాలు పండి వడ్లు చేతులకు వచ్చాయి. పిల్లలను చూసుకుంటూ వంట చేసుకుంటూ దాదాపు 25 మందికి భోజనం అందించేవారు ప్యాకెట్ల రూపంగా. ఎక్కడ ఇంకా నిరాశ్రయులు ఉన్నారో చూసి మరీ వారికి ఇచ్చేవాడు ధనుంజయ్. ఇచ్చి వచ్చేవాడు. ఆ తర్వాత వారికి సరైన దారి చూపించేవాడు. నిజానికి దుర్గా ధనుంజయ్ సంసార జీవితంలో తమ సంతోషాన్ని తాము ఎక్కువ చూసుకోలేదు. ప్రజల కోసం ఎక్కువ పాటుపడ్డారు. అలా ఫ్యాక్టరీకి వెళ్తూ ఫ్యాక్టరీ అమ్మకానికి వచ్చినప్పుడు సుబ్బమ్మ గారి పొలం, ఇల్లు అన్నీ అమ్మకానికి పెట్టి ఆ డబ్బుతో ఫ్యాక్టరీ కొన్నారు ధనుంజయ్ గారు. ఎంతో సంతోషపడింది సుబ్బమ్మ. దుర్గా దంపతులు ఎంతో ఆనందంగా ఉంటారు. ఇక బాధ లేదు. ఇల్లు, ఫ్యాక్టరీ అమిరాగి. దుర్గా తీసుకున్న నిర్ణయం మంచిది. బంగారం వంటి మనసున్నవాడు భర్తగా లమ్మించాడని మురిసిపోయింది. కాలం కదిలిపోతుంది. ఫ్యాక్టరీ దినదిన ప్రవర్తమానం చెందుతూ ఉంది. కుదిరినంత వరకు బీద సాధులకు అన్నదానం చేయించేవారు ధనుంజయ్. అలా ఫ్యాక్టరీని చాలా అభివృద్ధి చేశారు ధనుంజయ్. దేశ విదేశాల్లో కూడా తిరిగిన వాడవడంతో అన్ని విధాలుగా వ్యాపార రీతిలో తెలిసిన వారు ధనుంజయ్. పోలీస్ ఉద్యోగం వద్దని చెప్పిన సుబ్బమ్మ గారి మాటల వల్ల ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి తన జీవితాన్ని ప్రజలకు అంకితం చేయాలని మంచి పనులు చేస్తూ ఉండేవారు ధనుంజయ్. అలా ఆనంద్ కూడా పుట్టాడు. ఫ్యాక్టరీ లాభాలు రావడంతో రాజశేఖర్ నిలయాన్ని కట్టించారు ధనుంజయ్ గారు. తన భర్తను ముచ్చటగా రాజశేఖర అంటూ పిలుచుకునే దుర్గమ్మ గారు రాజశేఖరుడు వంటి వారు నా భర్త అని పొంగిపోయేది. రాజశేఖర్ నిలయం అని దుర్గమ్మ గారు స్వయంగా చెక్కించారు. ఎంతో ఆనందంగా జరుగుతున్నాయి రోజులు. సుబ్బమ్మ గారు కూడా కాలం చేశారు. అనుకోకుండా రోజు శ్రీను 10వ తరగతి వరకు వచ్చాడు. యశోద 7వ తరగతి చదువుతున్నది. ఆనంద్ 5వ తరగతి చేరాడు. పిల్లలంత వయసులో ఉన్నప్పుడు అనుకోని ఆపద మళ్ళీ ఆ ఇంటి మీద పడింది. దుర్గా పిల్లలు అల్లరి చేస్తుంటే అలా చేయకూడదని చెబుతూ ఒక మంచి కథను చెబుతూ ఉంది. ధనుంజయ్ గారు ఆనందంగా వింటున్నారు భార్య చెప్పే కథను. బయట చినుకులు పడుతూ ఉండగా వేడివేడిగా పకోడీలు వేసి పిల్లలకు పెట్టి భర్తకు పెట్టి తన కూర్చుని తింటూ ఉంది ఆనందంగా దుర్గా. అసలు అటువంటి క్షణాలు ఎన్ని ఉంటాయో, రానున్న కాలంలో ఉండవో కూడా తెలియని కాలంలో ఉన్నప్పుడు కలిగిన ఆనందాన్ని మననం చేసుకుంటూ జీవితకాలం బతకాలి అని చెబుతారు ధనుంజయ్ గారు. ఇంతలో ఆ ఇంటికి దొంగలు వచ్చారని కథ చెబుతున్న దుర్గా మాట వింటున్న పిల్లలు అమ్మ ఎవరో తలుపు కొడుతున్నారు దొంగలా అంటూ ప్రశ్నించారు. తప్పు, అలా అనకూడదని వెళ్ళి దుర్గా తలుపు తీసింది. సూటు బూటు వేసుకుని పెద్ద కారులో దిగారు ఇద్దరు. ఎవరండి మీరు అన్నారు ధనుంజయ్ మీరు షిప్లో ప్రయాణిస్తూ ఎంతోమంది తెల్లవాళ్ళ చెర నుండి మన వాళ్ళను రక్షిస్తూ వాళ్ళకు సరైన శిక్ష విధిస్తూ చాలా మంచి సేవ చేశారు. ఆ విషయం నాకు ఈ మధ్యనే తెలిసింది. మన జాతి గర్వించదగ తెలుగు వీరులలో మీరొకరు కావడం ఆనందం. మీరు మీ వృత్తి ధర్మానికి రావచ్చు కదా అని అడిగారు అందులో ఒకరు. నేను ఇక ఏ వృత్తిలోనూ ఉండలేను. ఒక ఫ్యాక్టరీ పెట్టుకున్నాను. దానికి తగ్గట్టుగా నాకు ఉన్నతలో నేను ప్రజలకు సేవ చేస్తున్నాను. తర్వాత కూడా చేస్తాను. నా కుటుంబం నా వల్ల ఎంతో బాధలు పడింది. పెద్ద దిక్కులేని కుటుంబం అయింది. అందుకని నేను నా భార్యను బిడ్డలను వదిలి
ఎక్కడికి రాలేనని చెప్పారు ధనుంజయ్. ముగ్గురు పిల్లలు ముచ్చటగా ఉన్నారంటూ నవ్వారు వారిద్దరూ. సరే, మీకు 12వ తారీఖు ఆంధ్ర మహాసభలో గొప్ప గొప్ప వారిని సన్మానిస్తున్నారు తెలుసు కదూ. 12వ తారీఖు రోజు దేశ నాయకులు తమ దేశ కోసం ప్రాణాలు అర్పించిన వారికి నివాళులు అర్పిస్తూ త్యాగం చేసిన వారికి మన భారతమాత పేరుతో బంగారు పథకాలు ఇస్తున్నారు. మీరు కూడా స్వీకరించాలని చెప్పారు. అలాగే, తప్పకుండా వస్తానని చెప్పారు ధనుంజయ్. తప్పకుండా రండి అని చెప్పి వెళ్ళిపోయారు. 11వ తారీఖు రోజు రాత్రి బాగా జ్వరంగా ఉంది ధనుంజయ్కి. తెల్లవారితే ఆయన ఢిల్లీలో జరుగుతున్న ఫంక్షన్కి వెళ్ళాలి. సరే, నేను వెళ్ళొస్తానని అలాగే మాత్రలు వేసుకుని జాగ్రత్తలు తీసుకుని ట్రైన్ ఎక్కారు ధనుంజయ్. రేడియోలో వార్తలు వింటూ ఉన్నది దుర్గా ఆసక్తిగా. ఎవరెవరికి బంగారు పథకాలు ఇస్తున్నారో వారందరి పేర్లు చెబుతున్నారు. రేడియోలో ఆనందంగా వింటున్నారు దుర్గా. కానీ తన భర్త పేరు రాలేదని ఎందుకు అనుకుంది ఆశ్చర్యంగా దుర్గా. ఆ తర్వాత 4 రోజులు ఎదురు చూస్తూనే ఉన్నది. ఎవరు తలుపు కొట్టినా భర్త అని ఆనందంగా తలుపు తీసేది. ధనుంజయ్ రాలేదు. పోలీసులకు రిపోర్ట్ కూడా ఇచ్చింది దుర్గా. తెలిసిన వాళ్ళను డబ్బులు ఇచ్చి ఢిల్లీకి పంపించింది. ముగ్గురు పిల్లలతో తన వాడు బయట పెట్టలేకపోయింది. ఆనంద్కి వ్యతిరేకంగా జ్వరం రావడంతో ఆసుపత్రికి చూపిస్తూ జాగ్రత్తలు తీసుకుంటూ భయంతో బిక్కుబిక్కుమంటూ పిల్లలను పట్టుకుని ఉన్నది దుర్గా. మళ్ళీ నెల 12వ తారీఖున ధనుంజయ్ మరణించారని ఆయన బట్టలు చేతికి ఉన్న వాచ్ ఎంతో ప్రేమతో తను తొడిగిన నీలమణి ఉంగరం అన్నీ తెచ్చిచ్చారు అంటూ కథను చెప్పడం ముగించి దుఃఖిస్తూ ఉన్నారు. దుర్గమ్మ గారు వింటున్న అందరికీ కూడా కన్నీరు ఆగలేదు. అది భరించే బాధ కాదు. ఎలా భరించిందో మహాతల్లి మరి అని అందరూ దుర్గమ్మ గారి వైపే చూస్తున్నారు. ఏం జరిగిందో తెలియదు కృష్ణ. ఈరోజు ఖచ్చితంగా అదే నెల, అదే తారీఖు. అందుకే గతం గుర్తుకు వచ్చింది. నన్ను అందరూ ఏమీ అనుకోవద్దు. శుభకార్యం జరుగుతున్న ఈ సమయంలో ఇటువంటి విషయాన్ని చెప్పినందుకు నన్ను అని మాట్లాడబోతున్న దుర్గమ్మ గారు చేపట్టుకున్న కృష్ణవర్మ. ఆమె భుజం మీద వాలి వెక్కి ఏడుస్తూ ఉన్నది శ్రావణి. ధరణికి, గీతికకు దుఃఖంగా ఉంది. అలా జ్వరంతో బాధపడుతున్న నా భర్త అలా వెళ్ళి మళ్ళీ తిరిగి రాలేదు. ఈ వ్యాపారాలన్నీ కూడా శ్రీను డిగ్రీ చదివే వరకు నేనే అన్నీ పట్టించుకుని చేసేదాన్ని. ఖాళీ ఉన్నప్పుడల్లా ఫ్యాక్టరీలో పనిచేస్తూ అన్ని పనులు తెలివిగా చిన్నతనంలో కూడా నేర్చుకున్నాడు శ్రీనివాస్. అలా చిన్నవాళ్ళైనా నా కొడుకులు ఇద్దరు కూడా ఖాళీగా ఉన్నప్పుడు అలా ఫ్యాక్టరీలో పనులు చేస్తూ నాకెంతో సహాయంగా ఉండేవారు. వ్యాపారం మెలకువలు తెలుసుకుంటూ ఇలా ఈ రాజశేఖర్ నిలయాన్ని, అంత పెద్ద ఫ్యాక్టరీని నేను నా పిల్లలు చూసుకుంటూ ఇంత చేశాము. చిన్న వయసు అయిన యశోద ఇంట్లో పనులన్నీ చక్కబెట్టేది బంగారు తల్లి. అవన్నీ గుర్తుకు వచ్చాయని చెప్పి ముగించారు దుర్గమ్మ గారు. అందరి కళ్ళు కన్నీరయ్యాయి. శ్రీనివాస్ గారు, ఆనంద్, యశోద అందరూ కూడా కన్నీరు పెట్టుకుంటూ ఉన్నారు. దేవిక, సుప్రజ, నారాయణరావు ముగ్గురు కూడా తమ జంటలను ఓదార్స్తూ కళ్ళు తుడుచుకున్నారు. ఎంత ఆశ్చర్యం! మీ ధైర్యానికి మాత్రం జోహార్లు అమ్మమ్మ గారు అన్నాడు రవివర్మ. అంత సాహస వీర వనితగా మీరు చెబుతున్నప్పుడు మాకు ఒళ్ళు గొగ్గురు పడిందమ్మమ్మ ఒక్కోసారి అన్నాడు దేవ. అందరితో సరదాగా మాట్లాడుతూ, చలోక్తులు విసురుతూ, అందరికీ ఆనందకరమైన జీవితం గురించి తెలియజేస్తూ, ఎప్పుడూ నవ్విస్తూ, తప్పుంటే ఖండిస్తూ ఉండే మీలో ఇంత బాధ ఉందని తెలియదమ్మమ్మ అంటున్న కృష్ణవర్మ చేతిని పట్టుకుని, ఇన్నాళ్ళుగా దాచుకున్నాను కృష్ణ. నా కొడుకులకు తెలియనివ్వలేదు. మనవళ్ళు మనవరాలకు చెప్పుకోవాలనిపించింది. నేను బయటపడలేకపోయాను. ఈరోజు ఇదే తారీఖు, ఇదే నెల వచ్చిన ప్రతిసారి నేను లోపలే ఉండేదాన్ని, బాగోలేదని చెప్పి. కానీ ఈరోజు ఇలా ఇంట్లో ఒక పండగ వాతావరణం ఉండగా అన్నీ గుర్తుకు వచ్చాయి. ఒక రకంగా నేను పోయినా అంతటి వీరుడు కాదు, ఎవరికి తెలియకుండా పోతుంది. ఆయన గురించి ఏదైనా తెలుస్తుందేమో అని ఎందరితోనో వెతికించాను, కుదరలేదు. ఆ తర్వాత నెల రోజులకి ఆయన లేరన్న విషయం తెలిసి బాధపడిపోయాను. కానీ ఆయన ఇచ్చిన ధైర్యంతో ఇలా బ్రతుకుతున్నాను. నా బిడ్డలను తీర్చిదిద్దాను అనుకుంటున్నాను. అందరూ వినండి. అందరికీ చెప్పేది ఒకటే. నేను ధనుంజయ్ గారు సుఖంగా గడిపిన కాలం కొంతకాలమే. కానీ ఆయన నా మనసులో ఉండి నన్ను నడిపించారు. ఇంతకాలం ఆయన ప్రేమతో, ఆయన ఇచ్చిన ధైర్యంతో. దీనంతటికీ కారణం మాకు ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమ, మా 7 అడుగుల బంధం. 7 అడుగుల బంధం అంటే విలువ లేకుండా పోయింది ఈ రోజుల్లో. చిన్న చిన్న విషయాలకు విడిపోవడం ఫ్యాషన్ అయిపోయింది.
ముఖ్యంగా నా మనవరాలకు నా మనవలకు తెలియాలని చెబుతున్నాను. ఇష్టంగా పెళ్లి చేసుకోండి. అదే ఇష్టంతో కష్టం సుఖం పంచుకుంటూ జీవించండి. బాధలకు కుంగిపోకూడదు, సుఖాలకు పొంగిపోవద్దు. ఇద్దరికీ ఒకటే ప్రాణం, ఒకటే దేహంలో మసులుకోవాలి. సరైన జంటలు దొరికారు అందరికీ. నాకు చాలా ఆనందంగా ఉంది. నేనున్నా లేకపోయినా మా 7 అడుగుల బంధం కథను గుర్తు తెచ్చుకుని 7 అడుగుల బంధంలో ఎలా ఓర్పుగా అడుగులు వెయ్యాలి అందరూ తెలుసుకుని జీవించండి. ఇదే నా మాట అన్నారు దుర్గమ్మ గారు. అన్ని మాటలు విన్న అందరికీ కూడా ఎంత జ్ఞానం కలిగింది. శ్రీనివాసరావు గారు ఆనంద్ గారి తల్లి దగ్గర చేరి ఆమె భుజంపై వాలి కన్నీరు పెట్టుకున్నారు. నాన్నగారి రూపురేఖలు అన్నీ తెలుసు, కానీ మేము పుట్టకముందు మీ జీవితం అలా ఉందని మాకు తెలియదంటున్న శ్రీనివాస్ వైపు చూసి, అవునరా, నా బిడ్డలకు నేను నా కష్టాలను చెప్పుకోలేకపోయాను, నా మనవలు మనవరాలకి చెప్పుకోవాలనిపించిందంటూ కొడుకులు ఇద్దరు తలలు నిమురుతూ కన్నీరు పెట్టుకుంటున్న దుర్గమ్మ గారి కళ్ళు తుడిచారు ధరణి శ్రావణి. గీతిక నానమ్మ భుజానికి ఆనుకుని, ఇన్ని బాధలు పడ్డట్టు మాకు అస్సలు తెలియదు. ఎప్పుడైనా కొన్ని పొరపాట్లు నేనే చేశాను, వాటికి క్షమించు నానమ్మ అంటూ ఏడ్చింది గీతిక. యశోద గారి తల్లి ఒడిలో తల పెట్టుకుని ఏడుస్తూ ఉన్నారు. యశోద గారి పిల్లలు నారాయణరావు గారు కూడా అక్కడ చేరి కళ్ళు తుడుచుకుంటూ ఉన్నారు. మిమ్మల్ని బాధ పెట్టాలని నేను చెప్పలేదు, కానీ భార్యాభర్తల బంధంలో ఒక్కోసారి తెలియని ఒడిదొడుకులు వస్తూ ఉంటాయి. అవి వచ్చినప్పుడు పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకొని జీవితాలను పాడు చేసుకోకుండా ఉండాలి అని చెప్పాను అంతే అన్నారు దుర్గమ్మ గారు గంభీరంగా. ఇక అందరూ రేపు జరగబోయే ఫంక్షన్కి రెడీగా ఉండండి. ఇది మర్చిపోకండి. ఇక కృష్ణవర్మకు శ్రావణికి పెళ్ళికి లగ్నాలు పెట్టుకోవడానికి రేపు పంతులు వస్తున్నారు. ఇక 5 రోజుల పెళ్ళికి కావాల్సిన ఏర్పాట్లు, హంగామా అన్నీ చూడాలి. ఆ పెళ్ళి చూడాలి ముందు నేనంటూ దుర్గమ్మ గారు నవ్వుతూ అందరికీ హుషారు తెప్పించేలా ఎన్నో చలక్తులు వేస్తూ మాటల్లో పెట్టారు. రాజశేఖర్ నిలయాన్ని చల్లపరిచారు. ఇక అందరూ పడుకోండి, విశ్రాంతి తీసుకోండి, ఉదయాన్నే మనం రాజమహల్కి వెళ్ళాలి అంటూ నవ్వేశారు. కృష్ణవర్మ, ఇక మీరు పెళ్ళికి ఉత్సాహంలో ఉండండి. తాతగారు ఎదురు చూస్తూ ఉంటారు, బయలుదేరండి, మీ అమ్మా నాన్నలను కూడా తీసుకువెళ్ళు అంటూ నవ్వేశారు దుర్గమ్మ గారు. నారాయణరావు గారు, యశోద వాళ్ళ పిల్లలు ఇద్దరూ కూడా కృష్ణవర్మ గారితో రాజ్మహల్కి బయలుదేరారు. అందరూ ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆలోచిస్తున్న ధరణి వైపు అలాగే చూశారు రవివర్మ. ఏంటి ధరణి అన్నాడు రవివర్మ. ఏమీ లేదండి, నానమ్మ పడ్డ కష్టాలు, అమ్మో, ఒక్కరోజు ఊరెళ్తేనే ఉండలేకపోతున్నాము. భర్త అన్ని రోజులు లేకుండా నానమ్మ ఎలా జీవించారు? నానమ్మ తాతగారితో కనీసం 1 సంవత్సరం కాలమైనా సరిగ్గా సుఖపడలేదు. ఎప్పటికప్పుడు అంధకార అరణ్యంలో చీకటి పరుగుల్లో జీవించారు. దేవుడిచ్చిన వరంలా 3 పిల్లలు పుట్టారు, కానీ వారి జీవితం సంతోషం అనేది ఏది వారి జీవితంలో. కానీ తాతగారి గురించి నానమ్మ ఎంతో గొప్పగా చెబుతున్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన తాతగారి వారసత్వంలో బిడ్డలుగా పుట్టడం మా అదృష్టం అన్నది ధరణి కళ్ళు తుడుచుకుంటూ. నిజంగా భార్యాభర్తలు అనగానే పడగదిలో అది లేదు, ఇది సరిలేదు, ఇంకా ప్రేమ సరిపోలేదంటూ ఎన్నో చిన్న చిన్న సమస్యలకు కూడా తట్టుకోలేకపోతున్నాము. అటువంటిది అమ్మమ్మ గారు తాతగారి జీవితంలో సుఖమైన రోజులు ఎక్కడున్నాయి? ఎప్పుడూ ఆనందంతో, ధైర్యంతో, అప్పుడప్పుడు వారి ఆనందం పొందడమే కానీ అన్నాడు రవివర్మ. లేదండి, వారు ప్రేమతో తనువు మనసు ఒకేలాగా మలుచుకుని ఏకమయ్యేవారు. చుట్టూ చీకటి అంధకారమైన అగ్నిపాతాళంలోకి పడిపోతున్నా కూడా వారు తమ ప్రేమ జీవితాలను పెనవేసుకున్నారు. వారి కథ నిజంగా ఆదర్శమైన కథ, 7 అడుగుల బంధానికి విలువైన కథ అంటున్న ధరణిని గర్వపడవలసిన కథ గురించి బాధపడకూడదు. ఇంకెప్పుడు అమ్మమ్మ గారి గురించి, తాతగారి గురించి చెప్పుకుంటే గర్వంతో కళ్ళు మెరవాలి, అంతేకాని కన్నీళ్లతో కాదని ధరణి కళ్ళు తుడిచి తన గుండెల్లో దాచుకున్నారు ధరణిని రవివర్మ. ది ఫ్రెండ్స్, ఇవాల్టి ఎపిసోడ్. రేపు ఇంకొక ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను. మీకు కనుక స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను.